నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలంలా గంభీరంగా ఉండేవాడు, సూర్యుని కుమారుడు, కాలాన్ని నడిపించే శక్తి, అతనే శని. శని పేరు వినగానే మనసులో ఒక భయం పుడుతుంది. కానీ ఒక సత్యం ఉంది. శని ఎవరిని శిక్షించడు. అతను కేవలం మన కర్మలకు ప్రతిబింబం. అయితే మనం ఎందుకు అతనికి భయపడుతున్నాం? జీవితంలో అన్నీ కోల్పోతున్నట్టు అనిపించినప్పుడు, మన చేతుల్లో ఉన్నది జారిపోతున్నప్పుడు మనం అంటాం ఇది శని దోషమని. కానీ మనమే విత్తిన విత్తనాలు ఇప్పుడు ఫలితాన్నిస్తున్నాయనే విషయం మనకు గుర్తుంటుందా? ఒకప్పుడు ధర్మానికి ప్రతిరూపం మహారాజు విక్రమాదిత్యుడు. నవగ్రహాలు ఒకరోజు అడిగాయి, మాలో ఎవరు గొప్పవారు? రాజు నిర్ణయం చెప్పాడు, కానీ శనిని చివరిలో ఉంచాడు. శనిదేవుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, రాజా, కాలం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. కాలం మారింది. సింహాసనం పోయింది, ఆస్తి పోయింది, గౌరవం గాలిలో కలిసిపోయింది. ఒకప్పుడు రాజు, ఇప్పుడు ఒంటరి మనిషి. ఆహారం కోసం తిరిగిన రోజులు, అవమానం తాగిన రాత్రులు, తనని ఎవరూ గుర్తుపట్టని ప్రపంచం. కానీ ఆ చీకటిలో ఒక జ్యోతి ఇంకా వెలుగుతుంది. అతని ధర్మం. అతను కష్టాన్ని ద్వేషించలేదు, దాన్ని స్వీకరించాడు. అతను పరిస్థితులను నిందించలేదు, తన మనసును నిలబెట్టుకున్నాడు. ఏళ్ల తర్వాత శని ప్రత్యక్షమయ్యాడు. అతని చూపులో కఠినత్వం లేదు, ఒక గాఢమైన సత్యం మాత్రమే ఉంది. అతను అన్నాడు, రాజా, నేను నీ జీవితాన్ని తీసుకోలేదు. నీ లోపల ఉన్న నిజమైన నిన్ను బయటికి తీశాను. అన్నీ తిరిగి ఇచ్చాడు. కానీ ఈసారి అతను రాజు కాదు, అతను జ్ఞాని. ఇదే శని తత్వం. శని కొత్తగా శిక్షించడు, మనం చేసిన కర్మల ప్రతిధ్వని మాత్రమే వినిపిస్తాడు. మన చర్యలు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు అన్నీ ఒక విత్తనం. కాలం వచ్చినప్పుడు శని ఆ విత్తనాన్ని ఫలంగా మారుస్తాడు. ఆలస్యంగా అయినా న్యాయం తప్పదు. శనికాలం అంటే జీవితం మనల్ని పరీక్షించడం కాదు, మనల్ని పరిచయం చేయడం. సుఖం మనల్ని మోసం చేస్తుంది, కష్టం మనల్ని నిజంగా చూపిస్తుంది. కాబట్టి శనిదేవుడు భయంకరుడు కాదు, అతను ఒక అద్దం, మన నిజం చూపించే అద్దం. అతను మనల్ని విరగొట్టడానికి రాడు, మనల్ని మళ్ళీ నిర్మించడానికి వస్తాడు. తర్వాత ఎప్పుడైనా కష్టం వస్తే శని దోషం అనకండి, కొంచెం నిశ్శబ్దంగా ఉండి మనసులో అడగండి, ఇది శిక్ష లేక నా మార్పు ప్రారంభమా?